మళ్ళా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి విఆర్ఓల వ్యవస్థను తీసుకొస్తారట. పూర్వపు విఆర్ఓలు విఆర్ఏలను 5,600 మందికి డిగ్రీ ఉందట. మరి డిగ్రీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి డిగ్రీ లేకపోయినా సరిపోతుంది. కొంతమందికి ఇచ్చి కొంతమందికి పోతే మళ్ళా కొట్లాట అవుతుంది. ఎంతమంది ఇస్తారు, ఏమి ఇస్తారు అనేటువంటి అంశం పైన డిగ్రీ లేకపోతే ఇంకొక ఓపెన్ డిగ్రీ ఇంకో డిగ్రీ చేసుకుంటారు. అవకాశం ఏంటి? ఒక ఏడాదిలో 2 నెలల్లో 3 నెలల్లో మీరు డిగ్రీ పాస్ కండి అని. వాళ్ళు చదువుకునేటువంటి వయసు కూడా కాదు. వాళ్ళ గతంలో ఆ విఆర్ఓ ఎవరో ఉంటే 10th ఇంటర్ చదివితే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చింది, అయిపోయింది. ఇవాళ వాళ్ళు చదువు దృష్టిలో ఉండరు కదా. 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళ పని చేసిన తర్వాత కొత్తగా డిగ్రీ రావాలంటే ఇక్కడ డిగ్రీ రాకపోయినా వాళ్ళ పని చేయగలుగుతారు కదా. వాళ్ళకి అనుభవం ఉంది కదా. 15-20 సంవత్సరాల అనుభవం, వీళ్ళ డిగ్రీ గంతే కదా. రెండు ఒకటే. వాళ్ళ డిగ్రీ చదివితే తెలుగు కూడా చక్కగా రాయనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అక్షరం ముక్క రానటువంటి వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివి. అట్లా కాకుండా డిగ్రీ కేవలం సర్టిఫికేట్లు మాత్రమే కాదు, యోగ్యతను కూడా ఒకసారి చూడండి, యోగ్యతను కూడా పరిశీలించండి. విఆర్ఓలకు వాళ్ళకు ఏం చేసినా కూడా మళ్ళా దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా గూగుల్ ఫామ్ ఇచ్చి ప్రత్యేక ఫార్మాట్ పంపించారు. విఆర్ఏ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ, ఎంప్లాయ్ ఐడి, ఆ శాఖలో చేరిన తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ, విద్యార్థులు, ఫోన్ నెంబరు, సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా, వారి సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, ప్రస్తుత చిరునామా వంటివి అడుగుతూ గూగుల్ ఫామ్ను రూపొందించారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టును ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా అని ఇంటర్ పూర్తి చేశారా, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా లేదా, ఏ ఉన్నా ఏం లేకపోయినా వాళ్ళ అనుభవం ఎంత ఉంది, 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయాలి, 15 ఏళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, 20 ఏళ్ళు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 20 ఏళ్ళు పనిచేసి ఆ విఆర్ఓ వ్యవస్థలో దాంట్లో అన్ని పనులు వాళ్ళే చేసిన తర్వాత వీళ్ళ కొత్తగా మీకు పని రాదంటే ఎట్లా? 20 ఏళ్ళు వాళ్ళతో పని తీసుకున్నారు కదా అదే రెవెన్యూ వ్యవస్థలో. వాళ్ళు పనికి అర్హత ఉన్నటువంటి వాళ్ళే కదా, పని చేయగలిగినటువంటి వాళ్ళని అక్కడ కొనసాగించరు కదా. మళ్ళీ కొత్తగా అర్హతలు నిర్ధారించడం ఏమిటి? ఏం చేస్తారు వాళ్ళను? మళ్ళీ వాళ్ళని అంతకంటే తక్కువ జీతంలోకి అయితే పంపించలేరు కదా. ఏం చేస్తారు? ఈ విఆర్ఓ వ్యవస్థను ఏం చేస్తారు అనేటువంటి దానిపైన కూడా ఓ క్లారిటీ ఇయ్యరు. ఏడాది గడిచిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారు? ఏడాది గడిచిపోయిన తర్వాత ఇంకా ఎంతకాలం చేస్తారు? వాటిని తీసుకొని చేయగలిగినవన్నీ కూడా త్వరగా చేయగలిగితేనే వచ్చినటువంటి ఏడాదిలో వచ్చినటువంటి చెడ్డ పేరు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చు తక్కువగా ఉండి చేయగలిగి ప్రజల్లో గొప్పగా పేరు వచ్చేటువంటి అనేకమైనటువంటి పనులు ఉన్నాయి. 100 కోట్లు 1000 కోట్లతో పూర్తి అయినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నిటిని పూర్తి చేసుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. విఆర్ఓల వ్యవస్థలో కూడా వాళ్ళ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళకి అన్యాయం చేయదు. మళ్ళీ గత సర్కారు అన్యాయం చేసింది అనేటువంటి దాంట్లో ఉండి వాళ్ళు టీఆర్ఎస్కు వీలైన చోట వ్యతిరేకంగా మాట్లాడారు. 6,600 మంది ఏమో ఉన్నారు, మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. షేక్ సింధులు లేకపోతే ఇంకోదో పేర్లతో ఉంటారు కదా, నీరట్ కార్లో షేక్ సింధులో లేకపోతే మస్కూర్ పనో ఏదో పని మీద ఉండేటువంటి వాళ్ళు, విఆర్ఓలు విఆర్ఏలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ప్రచారం చేశారు. ఇవాళ మళ్ళా సగం మందిని ఇంకో రకంగా చేసేటువంటి పని చేసి, సరే వాళ్ళు ఆప్షనల్గా మేము ఆ పని బదులు ఈ పని చేస్తామని చెప్తే వేరు విషయం. కానీ ఈ పనిలోకి వచ్చేటువంటి వాళ్ళు అనుభవాన్ని చూసినటువంటి వాళ్ళను ఏం చేస్తారనేటువంటిది కూడా ఒకసారి చూడండి.